తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం పురుటిపోసుకున్నది పండిత్ నారాయణ రెడ్డి గారి నివాసంలో. ఆనాడు పండిత్ నారాయణ రెడ్డి గారి ఇంట్లో వారి సతీమణి పద్మావతి గారు వచ్చిన వాళ్ళందరూ కూడా విసుగు లేకుండా ఆదరించి అన్నం పెట్టి తెలంగాణ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించడానికి తోడ్పడినటువంటి వారు పద్మావతి గారు. వారు పరమపదించడం అంతకుముందు నారాయణ రెడ్డి గారు పరమపదించడం తెలంగాణ ఉద్యమకాలకు, తెలంగాణ ప్రజానికానికి తీరని లోటుగా మేము భావిస్తాము. నారాయణ రెడ్డి గారు 25 సంవత్సరాల వయసు నుంచి రాజకీయాల పట్ల, సమాజం పట్ల ఒక అవగాహన కలిగి బాగు చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆనాడు కాంగ్రెస్ ప్రభంజనంలో ఇండిపెండెంట్గా పార్లమెంట్కి చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. బతికి ఉన్న నాళ్ళు రైతుల కోసం, మరీ ముఖ్యంగా చెరుకు రైతుల కోసం పరితపించిన వ్యక్తి. ఎత్తు ఎదగడానికి కారణం పద్మావతి గారు కాదు. ఆ పద్మావతి గారి మరణం ఆ కుటుంబానికి చాలా బాధేసినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ. తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.